అందరితో మంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనతో ఈ కార్యాన్ని ప్రారంభించుకుందాం. సియోన్ కుమారి గారు మొదటిగా ప్రార్థిస్తారు. ఆమె ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ఘనమైన పరిశుద్ధమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రములు తండ్రి. అయ్యా, గడిచిన కాలం అంతయు మాకు నీ కాపుదల కృప చూపించి కాపాడిన తండ్రి, నీకే లెక్కలేని స్తుతులు స్తోత్రములు తండ్రి. అయ్యా, ఈ ఆదివారం సమయం ఆరాధన జరుగుచుండగా ఆది నుండి అంతము వరకు మీరే ఉండి మాట్లాడి నడిపించమని, అందరినీ సకాలంలో నీ సన్నిధికి తీసుకురమ్మని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. కోయిరు వారు ముందుకు వచ్చినట్లయితే కొన్ని పాటలు పాడి దేవుని మహిమపరుద్దాం. మొదటిగా గమ్యం చేరాలని, నీతో ఉండాలని, పగలు రేయి పరవశించాలని పాటతో ప్రారంభించుకుందాం. అందరికి వచ్చిన పాటే కనుక అందరు మాతో కలిసి చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుస్తూ పాడాల్సిందిగా కోరుతున్నాను. శాశ్వత జీవం పొందాలని, సాగిపోతున్నాను నిన్ను చూడాలని, నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని, సాగిపోతున్నాను నిన్ను చూడాలని, నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని, గమ్యం చేరాలని, నీతో ఉండాలని, పగలు రేయి పరవశించాలని. భూమి యొక్క తిరిగి జగమంతా నడిచి నీ జ్ఞానాన్ని సంపాదించాలని పాడతాం. భూమి అంతా తిరిగి జగమంతా నడిచి నీ జ్ఞానమునకు స్మరించాలని, నాకున్నవన్నీ సమస్తం వెచ్చించి నీ ప్రేమ ఎంతో కొలవాలని, భూమి అంతా తిరిగి జగమంతా నడచి నీ జ్ఞానముకు స్పందించాలని, నాకున్నవన్నీ సమస్తం వెచ్చించి నీ ప్రేమ ఎంతో కొలవాలని, అది ఎంత ఎత్తున ఉందో, అది ఎంత లోతున ఉందో, అది ఏ రూపంలో ఉందో, అది ఏ మాటల్లో ఉందో, సాగిపోతున్నాను నిన్ను చూడాలని, నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని, సాగిపోతున్నాను నిన్ను చూడాలని, నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని, గమ్యం చేరాలని, నీతో ఉండాలని, పగలు రేయి పరవశించాలని, మరుగైన శాశ్వత జీవం పొందాలని. అందరితో
సహించాలని వేదన బాధలు గుండెను పెట్టిన నీకు సిలువనే మోయాలని అలెన్నో రేగిన దినమును వంచి సహించాలని వేదన బాధలు గుండెను పెట్టిన నీకు సిలువనే మోయాలని నా గుండె కోవెలలోన నిన్నే ప్రతిష్ఠించి ఈ సేవలోనే ఇలలో నా తుది శ్వాసను వీడాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను అందరూ పాడదాం సాగిపోతున్నాను నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని నీతో ఉండాలని పగలు రేయి పరవశించాలని నీకేనా కనుమరుగైన శాశ్వత జీవం పొందాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా అందరికీ వచ్చిన పాట మనసున్న మంచి దేవా నీ మనసును నాకు ఇచ్చావా అని పాట పాడే దేవుని మహిమపరుద్దాం.
స్తోత్రం. హల్లెలూయా. మూడవదిగా కొత్త పాట మేము మొదటిసారిగా పాడినాక మేము రెండోసారి పాడవలసిందిగా కోరుతున్నాం. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలన నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా అని మొదటిసారిగా మేము పాడుతుండగా రెండోసారిగా కలిసి పాడవలసిందిగా కోరుతున్నాము. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలన నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలన నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. ప్రేమతో ప్రాణములు వర్ధించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువులు కరుణించువాడవు నీవే. ప్రేమతో ప్రాణములు వర్ధించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువులు కరుణించువాడవు నీవే. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. శూరులు నీ ఎదుట జగతిని జయించిన జయశీలుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలన నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. శృంగులతో దుర్గములు సాధించివాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే. వాడవు నీ యందు ధైర్యమును నేను పొందుకొనెదను, మరణము గెలిచిన కవుదీరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలన నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలన నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, 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 నా
చివరిగా భేదం ఏమీ లేదు, అందరూ పాపం చేస్తున్నారని పాట పాడండి. దేవుడు మహిమ పొందుదాం. ఆస్తిపాస్తులు ఎన్నున్నా నిత్య రాజ్యం మనకు దొరకదు. పుణ్యకార్యాలు ఎన్ని చేసినప్పటికీ పవిత్రత మనకు రాదు. ఏ స్థితిలో ఉన్నా, ఎంత కష్టమైన పరిస్థితిలో ఉన్నా, ఎంత ఉన్నతమైన పరిస్థితుల్లో ఉన్నా, దానికి కారణమైన దేవుని కృపను తలుచుకుంటూ అందరము పాపం చేసినప్పటికీ, ఆయన ఇచ్చిన ఉన్నత మహిమను పోగొట్టుకున్నప్పటికీ, దేవుని దృష్టిలో అందరం పాపులుగా ఉన్నప్పటికీ ఆయన మహిమ కృప బట్టి మనం ఈరోజు జీవిస్తున్నాం కనుక పాడి దేవుని మహిమ పలుకుదాం. అందరూ పాపం చేసి ఉన్నారు, దేవుడు ఇచ్చే ఉన్నతమైనను పోగొట్టుకున్నారు. ఏ కులమైన, మతమైన, జాతైన, రంగైన దేవుని దృష్టిలో అందరూ పాపులే. ఏ కులమైన, మతమైన, జాతైన, రంగైన దేవుని దృష్టిలో అందరూ పాపులే. ఏమీ లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు, దేవుడు ఇచ్చే ఉన్నతమైనను పోగొట్టుకున్నారు. ఆస్తిపాస్తులు ఎన్నున్నా నిత్య రాజ్యము నీకివ్వము. విద్యార్హతలు ఎన్నున్నా సంతోషాన్ని నీకివ్వవు. సమసిపోయే ఈ లోకము ఆశ్రయాన్ని నీకివ్వదు. కరిగిపోయే ఈ కాలము కలవరాన్ని తీర్చదు. ఎవరైనా నీకెంతున్నా, ఎవరున్నా లేకున్నా, యేసు లేకుంటే నీకున్నవన్నీ సున్నా. నీకెవరైనా నీకెంతున్నా, ఎవరున్నా లేకున్నా, యేసు లేకుంటే నీకున్నవన్నీ సున్నా. భేదం ఏమీ లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు, దేవుడు ఇచ్చే ఉన్నతమైనను పోగొట్టుకున్నారు. పుణ్య కార్యాలు చేసిన పవిత్రత నీకు రాదుగా. తీర్థయాత్రలు తిరిగినా తరగదు నీ పాపము. పరము మీరిన పరిశుద్ధుడు యేసు రక్తము కాచెను కల్వరిలో. కోరి కోరి నిన్ను పిలిచెను, పరమరాజ్యము నీకివ్వగా. నీ స్థితి అయినా, గతి ఏదైనా, వృత్తేదైనా, ఏదైనా, కరువైనా అరుడే రక్షణ మార్గము. నీ స్థితి ఏదైనా, గతి ఏదైనా, వృత్తేదైనా, ఏదైనా, కరువైనా అరుడే రక్షణ మార్గము.
ఉన్నారు. ఏమీ లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. దేవాది దేవుడు ఇచ్చే ఉన్నతమైన పోగొట్టుకున్నారు. ఏ కులమైన మతమైన జాతైన రంగైన దేవుని దృష్టిలో అందరూ పాపమే. ఏ కులమైన మతమైన జాతైన రంగైన దేవుని దృష్టిలో అందరూ పాపమే. అందరూ పాపం చేసి ఉన్నారు. దేవుడు ఇచ్చే ఉన్నతమైన పోగొట్టుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి అందరూ లేచి నిలబడినట్లయితే కీర్తన భాగం నుండి 41వ కీర్తన మన మధ్యలో అప్పలరాజు గారు చదివి వినిపిస్తారు. హల్లెలూయా. పేదలను కటాక్షించువాడు ధన్యుడు. పేదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. వారిని తప్పించును. యెహోవా వారిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడు. భూమి మీద వాడు ధన్యుడును. వారి శత్రువులు ఎచ్చుకో, వారి శత్రువుల ఇచ్చుకో నీవు వారిని అప్పగిపోవు. వారిని అప్పగింపవు. రోగశాయి మీద యెహోవా వారిని ఆదరించును. రోగం కలుగుగా నీవే వారిని స్వస్థపరచెదవు. యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపం చేసి ఉన్నాను. నన్ను కరుణింపుము. నా పాపమును స్వస్థపరచుము అని మనం చేసి ఉన్నాము. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాట్లాడుచున్నారు. వాడు ఎప్పుడు చచ్చును, వారి పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనుచున్నారు. ఒకడు నన్ను చూసి ఎడల వాడు అబద్ధమాడును. వాని హృదయము పాపమును పోగు చేసుకొనుచున్నది. వాడు బయలువెళ్ళి వీధిలో దాన్ని పలుకుచున్నాడు. నన్ను దేశించిన వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు. నశింప చేయవలనని వారు నాకు కీడు చేయవలనని నాలో ఆలోచిస్తున్నారు. కుదరని రోగం వానికి సంభవించి ఉన్నది. వాడు ఈ పడక విడిచి లేవడని చెప్పుకొనిచున్నారు. నేను నమ్ముకొనిన నా విహాయితుడు నా ఇంటి భోజనం చేసిన వాడు నన్ను తన్నుటకై మనమెత్తును. యెహోవా నన్ను కరుణించి లేవనెత్తుము. అప్పుడు నేను వారికి ప్రతీకారం చేసేదను. నా శత్రువు నా మీద ఉల్లాసింపక ఉండటం చూడగా నేను నీకు ఇష్టడనని తెలియను. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించున్నావు. ఈ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టదు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు సిద్ధపడునుగాక. ఆమేన్. దేవుడికి స్తోత్రం. తండ్రికి పరిశుద్ధానికి ప్రమాదానికి సంపూర్ణానికి ఆశ్చర్యకరణానికి ఆలోచనకర్తానికి వ్యతిరేకతని సమాధానకర్త ప్రభువానికి శక్తిమంత్రానికి ఆది సంపూర్ణానికి ఆలోచనకర్తానికి సమాధానకర్త దేవానికి ఉన్న ఆది ఉన్న దేవానికి ఉన్న అద్భుతములు చేసిన ప్రభువానికి ఉన్న మోక్షం ఇస్తున్న ప్రభువానికి చూపిస్తున్న ప్రభువానికి ఉన్న మోక్ష ప్రభు మాట్లాడే దేవానికి ఉన్న ప్రభు తండ్రి ఈ ఆరాధించడానికి
పరిశుద్ధ సంగముగా అన్ని వేళ నామేమో. Praise the Lord. ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంగముగా
బాగోదు కానీ ఆయన పరలోక మహిమను విడిచి మన దగ్గరకు వచ్చిన ఆయన మహిమ కార్యములు తలచుకుంటూ నన్ను జయించిన వారితో కలిసి ఆయన సింహాసనం చేరిన ఎవరికి తెలియని ఒక కొత్త పేరుతో బలవంతుడు దాసుడా అని పిలిచిన మన ప్రభు నిత్య మహిమలో మన పిలిచిన మన ప్రభు లోక బంధాలను మరిచి ఆయన ఎదుట మనం నిలిచి ఆయన బహుమతులు మనం స్వీకరించి నిత్యానందంతో పరవశిద్దాం. రెండు చేతుల భాగ్యం మనసారా దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధిద్దాం.
బట్టి మనసారాముగా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే చుట్టె కన్నా నీ ప్రేమ మధురమయ్యా నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే చుట్టె కన్నా నీ ప్రేమ మధురమయ్యా తండ్రి దేవా నీ వడిలో దాచుకను తండ్రి దేవా ఈ వడిలో దాచుకను నీ ప్రేమ వర్ణించుగా నీ ప్రేమ వర్ణించుగా నా వల్ల కాదయ్యా నీ కార్యము వివరించుగా నా బ్రతుకు చాలదయ్యా నీ ప్రేమ వర్ణించుగా నా వల్ల కాదయ్యా నీ కార్యము వివరించుగా నా బ్రతుకు చాలదయ్యా తండ్రి దేవా నా ఆనందమా నీ వడిలో నాకు సుఖము తండ్రి దేవా నా ఆనందమా నీ వడిలో నాకు సుఖము తండ్రి దేవా దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు నీవుంటే నాకు చాలు తండ్రి తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను తండ్రి దేవా నా ఆనందమా నీ వడిలో నాకు సుఖము తండ్రి దేవా నా ఆనందమా నీ వడిలో నాకు సుఖము నీ వడిలో నాకు సుఖము నీ వడిలో నాకు సుఖము నీ వడిలో నాకు సుఖము పరిశుద్ధుడా పరమాత్మా ఎవరు సమీపించారని తేజస్సుస్తున్న మా ప్రభువానికి అబ్రహాము ఇస్సాకు యాకోబులకు దేవుడైన ప్రభువానికి స్తోత్రములు తెలియజేస్తున్నాను. పరిశుద్ధుడు పరమాత్మ అని పిలువబడుతున్న మా యేసయ్యానికి వందనములు తెలియజేస్తున్నాను. అతి శ్రేష్ఠానికి వందనాలు, ఆది సంపూర్ణానికి వందనాలు, ఆలోచనకర్త నీకే వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. మా జీవితాలు ఏ విధంగా నడుస్తున్నాం, మేమైతే బాధతో కృంగి వేసారిపోయి విరిగిపోయి ఉన్న పరిస్థితుల్లో మేము ఉన్నామేమో కానీ ప్రభువా ఆలోచనకర్తగా ప్రభువా నీవు ఆలోచనకర్తగా ప్రభువా మా జీవితంలో నీ యొక్క ఆలోచన నడిపి ప్రభువా నీ యొక్క చిత్త ప్రకారం నడిపిస్తున్న విధానం నీకు వందనములు తెలియజేస్తున్నాము తండ్రి. శక్తుని మంతుడానికి వందలాది సముద్రానికి వంద నా ప్రాణ స్నేహితురానికి వందలు ప్రభువా తల్లి నీ యొక్క సన్నిధి యొక్క పరిమళం అనుభవించడానికి వచ్చిన మా అందరికీ ప్రభువా నీ యొక్క సుగంధమును ప్రభువా నీ యొక్క పరిశుద్ధాత్మ తైలమును మా మీద అభిషేకించిన విధానం బట్టి నీకు వందనములు తెలియజేస్తున్నాము.
పరిశుద్ధుడా, వాక్యం మీది ప్రభువా, వాక్యం మీ ద్వారా మీరు కనుక ప్రభా గ్రహించగల హృదయం, వినగలిగిన చెవులు మాకు దయచేయమని కోరుతున్నాం ప్రభా. తండ్రి, మీ యొక్క సన్నిధికి వచ్చిన మేమందరికీ మా యొక్క ఆశలను నెరవేర్చండి ప్రభా, మా యొక్క అవసరతలన్నీ తీర్చండి ప్రభా. మీరు మాతో సూటిగా తేటగా తండ్రిగా మాట్లాడమని అదే యేసుక్రీస్తు నామమున ఆరాధన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాము. లేకున్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు. అప్పుడు కొడదామందరం. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఆరాధ్య దైవము నీవేనయ్యా, ఆరాధ్య దైవము నీవేనయ్యా, ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా. పాడదాం. ఆరాధ్య దైవము నీవేనయ్యా, ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా
నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు. నేను స్తుతించిన చాలు, నా బ్రతుకు దినములో నేను పొగడిన చాలు, నా గుండెలో నేను స్తుతించిన చాలు, నా బ్రతుకు దినములో నేను పొగడిన చాలు, నా గుండెలో. హల్లెలూయా. ఈ వాక్యం కొరికిన సమయం కనుక ఈ సమయంలో మన దైవజనులు, మన సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ టి జయరాజయ్య గారికి ఒక సమయాన్ని అప్పగిస్తున్నాం. ఆయన పరిశుద్ధాత్మలో మాట్లాడుతున్నాం. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. అందరూ చేపట్టి దగ్గరగా తెలుస్తాం. హల్లెలూయా. కాలము కెరటము ఆగదు కాబట్టి దాని సంఘంలో పరిచయం చేసి మరి కొందరు అత్యవసరమైన ప్రార్థన అవసరం బట్టి వారిని ప్రార్థించి మరి రావడం వల్ల కొంత ఆలస్యమైంది. అయినప్పటికీ కూడా ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అందరి బట్టి దేవుని స్తుతిస్తూ కాలం ఎరిగి నడుచుకుంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ సమయంలో ఎదురు లేని వాక్యంలోకి మనం వెళ్ళబోతున్నాం. ప్రార్థనాపూర్వక కూడి దేవుని వాక్యం మీద మనసు పెడతాం. అందరికి సందేశం తెలుద్దాం. ఈరోజు ప్రత్యేక దినాలు ఉన్నాయి. ఎవరైనా చెప్తారా? తరతరగా ఈరోజు స్పెషల్ డేస్, ప్రత్యేక దినాలు. మా ప్రపంచ అటవీ దినం, వరల్డ్ ఫారెస్ట్ డే. నెక్స్ట్ ఇంకా ప్రపంచ కవితల దినం కూడా ఈరోజే. ఇంకా చాలా ఉన్నాయి. అని చెప్తూ పోతుంటే సమయం చాలదు. ఇప్పటికీ ఆలస్యంగా మనం ప్రారంభించాం. అందరూ సర్వేకిస్తాం తెలుద్దాం. హల్లెలూయా. తర్వాత వర్ణ వివర్ణ మరి నిర్మూలన దినం కూడా ఈరోజే. ఇంకోటి ఏంటంటే పిల్లల్లో మానసికమైన వికాసం కొరకు ఏర్పరచబడిన దినం కూడా ఈరోజే. ఇంచుమించు ఈరోజు 4 దినాలు. ఇంకొక దినం కూడా ఉంది. మన ప్రియులు వేరే శ్రీనివాస్ గారి పెళ్లి రోజు కూడా ఈరోజు. ఇంకొక దినం ఉంది. ఇదే ప్రభువు దినం. అందరూ సత్య పక్కగా తెలుస్తుంది. సరే, అందరూ ఎటెన్షన్లో వచ్చారు కదా. వాక్యంలోకి వెళ్దాం. యోగ గ్రంథము 33వ అధ్యాయము 7వ వచనం. యోగ గ్రంథము భయం నిన్ను బెదిరించదు, నా చెయ్యి నీ మీద బరువుగా ఉన్నది. చాలు, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపాల తండ్రి, మీ పరిశుద్ధ నామమున స్తోత్రం. మీరు ఏర్పాటు చేసిన దినం ఎందు మేము వసించి మీ వాక్యం అందు సంతోషించడానికి మేము సిద్ధపడుతుండగా వాక్యం మీది, దాసుని వారి ప్రజల్ని వారు ఈ వాక్యాన్ని మా జీవితం వెల్లడిపరిచి మా త్రావరికి వెలుగు, మా హృదయానికి జీవము కలిగించింది. నువ్వు చెప్పి ఆ మార్గంలో నేను మేము నడవడానికి సహాయించింది. యేసు నామమున పెట్టించున్నాం తండ్రి. అందరూ చేయబట్టి దగ్గరగా తిరుగుతాం. హల్లెలూయా. ఇక్కడ నా వలన కలిగేవి, నా వలన అంటే నా వల్ల కాదండి, దేవ భాషకులు కాదు. అలాగే ఆయన వల్ల కలిగేవంటే మీ ఆయన వల్ల కలిగేవి కావు. ఎవరి వల్ల కలిగేదంటే దేవుని వల్ల, అనగా ప్రభువైన యేసుక్రీస్తు వల్ల కలిగే విషయాలను ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. అందరికి సర్వేకిస్తూ తెలుద్దాం. హల్లెలూయా. ఇక్కడ యోగ గ్రంథంలోని 33వ అధ్యాయం 7వ వచనం మనం చక్కగా విన్నాము. ఆ మాట మళ్ళా చదవాలని కోరుతున్నాము. నా వలన భయము
నిన్ను బెదిరించదు, నా చెయ్యి నీ మీద బరువుగా ఉండదు. చాలండి. వాక్యాన్ని కూడా చదవడంలో పోటీ పడుతున్నారు, మంచిగా, సంతోషం. ఈ వాక్యం బయట చెప్తుంది. దేవుని ఆత్మ సంగమంతో చెప్పుతున్న మాట, చెరుగల వాడు విన్నగాక. ఆమె అంటారు అనుకున్నాను, అలసిపోయినట్టున్నారు. పాడి ప్రార్థించి విని ఆరాధించి ఎంత సంతరం. దేవుని వాక్యంలో రాబడ్డది, నా వలని భయము నిన్ను బెదిరించదు. దేవుడు భయంకరుడు కాదండి. చాలాసార్లు దేవుడిని యేసుక్రీస్తున్నారు భయపడకునే మాట 365 సార్లు రాయబడినప్పటికీ, సంవత్సరానికి 365 రోజులైనప్పటికీ, ప్రతిరోజు కూడా మనం భయపడవద్దని దేవుని యొక్క అభయాన్ని పొందిన మనము ఆయన అంటాడంటే, నా వలన భయము నిన్ను బెదిరించదు. నేను నిన్ను బెదిరించే దేవుడిని కాదు, అదిరించే దేవుడిని కాదు, నేను భయపెట్టేవాడిని కాదు. ఏమిట, నా చెయ్యి నీ మీద బరువుగా ఉండదు. ఆయన చెయ్య నీ మీద బరువుగా ఉండదు. కాబట్టి దేవుని పట్లేని మనము ప్రయాసపడి బాధ మోసుకొచ్చిన సమస్య చెందారా, నా ఇంటికి రండి, నేను మీకు విశ్రాంతి కలిగి చేస్తాను అని చెప్పిన యేసయ్య. అనుదినము మన భారాన్ని భరించే దేవుడు, మిమ్మల్ని గురించి చింతించే దేవుడు. మీ చింత యావత్తు ఏవి నా మీద వేయండి, మీ భారం నా మీద మోపండి చెప్పిన ఆయన మనం ఆదుకునే దేవుడు, మన ఉద్దేశాలను సఫలపరిచే దేవుడు, మన పని యావత్తును సఫలపరిచే దేవుడు మన దేవుడు. చెప్తున్న మాట, నేను సాత్వికులను దీన మనసు గలవాడిని కనుక నా మీద మీ కాడి ఎత్తుకుని నా ఎత్తు నేర్చుకోండి, మీ ప్రాణాలకు విశ్రాంతి దొరికినని మత్తయి సువార్త 28వ అధ్యాయము 28వ వచనంలో 29వ వచనంలో రాయబడ్డారు. అందరికి శ్రద్ధ తిరుగుతాం. ఆయన వల్ల మనకి ఏ భారం ఉండదు. మన భారాన్ని భరించడానికి, మన పాప భారాన్ని, శాప భారాన్ని భరించడానికి, మన పాప భారాన్ని, శాప భారాన్ని కలిగే శిక్ష మనం పొందవలసిందిగా యేసుక్రీస్తు వారే ఆయన పాప భారాన్ని తలపైన వేసుకుని సిలువలో మోస్తూ సిలువ పైన రక్తం కాల్చి ప్రాణం పెట్టాడు. అందరూ బట్టి తెలుస్తాం తెలియదు. హల్లెలూయా. అయితే ఆయన వల్ల కలుగుది, నా వల్ల కలిగేది ఏంటి అనేది దేవుని వాక్యం, దేవుని యెహోవా నీకు ప్రభువైన యేసుక్రీస్తు దేవుని ఆత్మ తెలియజేసిన విషయాలు. ఒకటి, దీంట్లో కొన్ని విషయాలనే మనం ధ్యానం చేద్దాం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 8వ వచనం. ఎఫ్రాయిము బొమ్మలతో నమ్మిక నిమిత్తమని నేనే ఆలకించుచున్నాను, నేనే ఎఫ్రాయిమును గూర్చి విచారణ చేయుచున్నాను. నేను చిగురు పెట్టు సర్వవృక్షం వంటి వాడును, నా వలనే నీకు ఫలం కలుగును. నా వలనే నీకు ఫలము కలుగును. అందరు చేపట్టి మీరుగా తెలుస్తుంది. నా వల్ల ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తు వల్లనే నీకు ఫలము కలుగును. ఫలము లేకుంటే ఎదురు చూస్తున్న వారు కదా, వివాహమై అనేక సంవత్సరాలుగా గర్భఫలం కలిగి ఎదురు చూస్తున్న వారు కదా, అలాగే ఆయన రక్తంలో కడగబడి పాప శాపం నుండి విమోచించబడి ప్రభువైన యేసుక్రీస్తును ఒప్పుకొని కనికరాలు పొందుకుంటూ వాక్యానుసారమైన వారి మనస్సు, విశ్వాసం, బాప్తిస్మం, పరిశుద్ధాత్మిక వరాన్ని పొందుకున్న మనము దానికి స్తోత్రం. ఒకవేళ ఆత్మఫలము లేకుంటే ఉన్నారేమో. ఆత్మఫలం ఏమిటి చెప్తారా? ఆత్మఫలం ఏమన్నా తొందరగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, సాత్వికం, విశ్వాసం, ఆశీర్వాదం. అంటే ఆత్మఫలం ఏమిటో దీంట్లోని ఆత్మఫలం కలిగి ఉన్నారా? గర్భఫలం కలిగి ఉన్నారా? లేకపోతే
ఏ విధమైన ఫలాన్ని మీరు ఆశిస్తున్నారా? దేవుని వాక్యం సెలవిస్తుంది, నా వల్ల మీకు ఫలము కలిగిన. నమ్మిన వారు ఆమె చెప్పండి. ఆత్మ ఫలం కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళారా, గర్భ ఫలం కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళారా, ప్రయాసకి తగిన ఫలాన్ని పొందాలని ఆశపడుతున్న వాళ్ళారా, ఆయన వల్ల నీకు ఫలము కలిగిన. దానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యాన్ని మీరు స్వతంత్రించుకుంది, సొంతం చేసుకుంది. మళ్ళా అయ్యాక మీ కౌంట్లో పెట్టిన మీరు చూస్తారు. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యం వినడం కాదు, చదవడం కాదు, చెప్పడం కాదు, రాయడం కాదు. దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? సొంతం చేసుకోవాలి, స్వతంత్రించుకోవాలి. దేవుని వాక్యం వాడి మీద క్యాలెండర్గా వేలాడదీయడం కాదు, స్టిక్కర్గా బీరువాల మీద అర్పించుకోవడం కాదు, కానీ సొంతం చేసుకోవాలి. దానికి స్తోత్రం. తర్వాత 127వ కీర్తన 3వ వచనం. 127వ కీర్తన 3వ వచనం. ఇంతసేపు అందరూ దేవునికి స్తోత్రం. రెండోది ఏంటంటే గొప్ప ఫలము ఆయన ఇచ్చిన బహుమానం. ఈరోజు ఫంక్షన్కి వెళ్తున్నారు, ఏమిటి వాళ్ళు అనేది చాలా రోజులుగా ఆలోచిస్తున్నారు. ఏదో ఒకటి సత్యంగా ఇవ్వబోతున్నారు మీరు. కానీ గొప్ప ఫలము పిల్లల్ని బహుమానాలు ఎవరిస్తారా? ఇప్పుడు ఈరోజు ఫంక్షన్కి ఎవరైనా పిల్లల్ని బహుమానాలు ఇస్తారా? కానీ దేవుడు ఒక్కడే గర్భఫలము బహుమానాలు ఇచ్చింది. అందరూ చెప్పినట్టుగా తెలుస్తుంది. గర్భఫలం ఆయన ఇచ్చిన బహుమానమే. నిన్న వాళ్ళు కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యం. నిజంగా చాలాసార్లు మనం చదివేస్తాం, కానీ వాక్యాన్ని స్వతంత్రించుకుందే ఒక సహోదరి శాస్త్రపేట విశ్వాసి వేచి, తను విశ్వాసి. రెండవదిగా ఏంటంటే తన విశ్వాసం ద్వారా, ప్రార్థన ద్వారా, కన్నీటి ద్వారా, ఆరాధన ద్వారా ఆ బిడ్డ పొందుకుంది. ఆమె పెద్ద అందగత్తే కాదు. అయితే దేవుడు అద్భుతకరంగా ఆమె ప్రార్థన విని ఒక సుందరమైన ఇల్లు దేవుడు ఇచ్చాడు. నెంబర్ 1. రెండవది రైట్ టైంలోనే పెళ్లి జరిగింది. దానికి స్తోత్రం. మూడవదిగా గర్భఫలమైన వారు ఆశించారు. నేను వాక్యం చెప్పాను, నేను చెప్పింది నేనే మర్చిపోయాను. అయితే ఆమెన్నారు, మన కిమ్స్ హాస్పిటల్లో డెలివరీ అయిన తర్వాత చూడడానికి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు మీరు ఒకసారి వాక్యం చెప్పారు, కుమారుని యెహోవాను గురించి స్వాస్థ్యం. అప్పుడు నేను విశ్వసించాను, ప్రభావం నా కుమారుని ఇవ్వబోతున్నాను, స్వాస్థ్యంగా ఇవ్వబోతున్నాను అని నమ్మాను. నాకు దేవుడు కుమారుని ఇచ్చాడు. అందరూ చేయబడి తెలుస్తాము. ఈరోజు తల్లి బిడ్డకి డిశ్చార్జ్ ఇవ్వబోతుండగా నాకు వచ్చి ప్రార్థన చేయమని రమ్మన్నప్పుడు అక్కడికి వెళ్ళి రావడం కొంత ఆలస్యమైంది. దేవుడికి బిడ్డలారా, విన్న వాక్యం మన హృదయంలో కార్యసిద్ధి కలగాలి. మనుషుల వాక్యం నచ్చొద్దు. ఆనాడు దశలోనికి సంఘస్థులు సరాసరి దేవుడు వచ్చిన వాక్యం అని అంగీకరించిన కారణం బట్టి వినిన వారి హృదయంలో కార్యసిద్ధి కలిగింది. దేవుని వాక్యం, దేవుని వాక్యం కార్యరూపం దాచాలి అంటే దేవుని వాక్యం మనుషుల వాక్యం నచ్చక సరాసరి దేవుని వాక్యం ఎంచితే మన జీవితంలో కార్యసిద్ధి కలుగుతుంది. నమ్మని వారు చేతులెత్తి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా కుమారుని ఇచ్చారు. దేవునికి స్తోత్రం. ఇంగ్లీష్లో మాట దాని కుమారుని మాట చెప్పాల్సి ఉంటుంది తెలుగులో, కానీ ఆమె తెలుగులో మనం బోధించే కదా. ఆమె కుమారుడు కావాలని ఆశించింది, ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంది, అడిగింది, పొందుకుంది. మీ సంతోషం పరిపూర్ణమైనట్టు మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడను. నమ్మని వారు ఆమె చెప్పండి. హల్లెలూయా. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మీకు ఇవ్వబోయేది అంటే ఆయన వల్ల మీకు ఫలము కలుగును గాక, గొప్ప ఫలము కలుగును గాక, ఆత్మ ఫలము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు మీకు ఇచ్చే ఆస్తి, స్వాస్థ్యం. హల్లెలూయా. చాలాసార్లు ఆస్తి ఎంత అడగరు, మీ పిల్లలు ఎంతమందిని అడుగుతారు. ఆ పిల్లలు లేకపోతే అడిగే వారికి చెప్పడానికి ఎంతో కృంగిపోతారు. మనసు
పడిపోతుంది, వేదన పడిపోతుంది. నీ పెళ్ళి అయిందో చాలా, పెళ్ళి అయిందో లేదా అప్పుడే విశేషం అడుగుతారు. అలా కొన్ని ఏళ్ళు పెళ్ళి అయిన తర్వాత అడగపడం పెట్టి అడుగుతారు. దేవుని పెట్టిన మనం దేవుని వాక్యాన్ని సొంతం చేసుకోండి, స్వతంత్రించుకోండి. మీ నంద నుంచి దేవుడు, మీ అవమానం నుంచి దేవుడు మిమ్మల్ని తలెత్తువాడుగా చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆయన సంతులైన దాన్ని ఇల్లాలుగాను, కుమారుల సంతోషమైన తల్లిగా చేస్తాను దేవునికి వాక్యం సెలవుపడ్డది. నెమ్మది వారికి సంతరిస్తాము తెలుగుతాను. కాబట్టి ప్రభు మీకు ఇచ్చే సంవత్సరం సంతులైన వారికి ఇల్లాలుగా చేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కుమారులు లేని వారికి కుమారులు కలిగిన సంతోషమైన తల్లిగా దేవుడు చేయబోతున్నాడు. నెమ్మది ఆమె చెప్పండి. హల్లెలూయా. తర్వాత కూడా చూద్దాం. యెషయా గ్రంథము 54:17. జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు, నీకు విరోధంగా యెషయా గ్రంథము 54:17 నీకు విరోధంగా రూపొందిపడిన ఏ ఆయుధము వర్తిల్లదు. న్యాయవిమోచనలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. యెహోవా యొక్క సేవకులు నీతి నా వలన కలుగుచున్నది. తర్వాత ఏంటంటే మొట్టమొదటి ఆయన వల్ల ఏం కలుగుతుంది? ఫలము కలుగు. ఏ ఫలము? గర్భ ఫలం. దేవునికి స్తోత్రం. రెండవదిగా మనం చూసేటంటే ఆయన నా వలన నీతి కలుగుతున్నది. నమ్మిన వారికి సత్యపక్కన నీతి నాయకులు ఆయన సువాసనానికి ఆధారాలు. ఎక్కడ నీతి లేదు, ఎక్కడ న్యాయం లేదు, ఆయన సువాసన లేదు. ఎవరు నీతిగా, న్యాయంగా, యథార్థంగా దేవునికి భయపడే వాళ్ళ దగ్గర ఆయన ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి వల్ల నీతి కలుగుతుందంటే కేవలం దేవుని వలన, ప్రభువైన యేసుక్రీస్తు వల్ల మాత్రమే కలుగుతుంది. దేవునికి స్తోత్రం. మన వేమన సుమతి పద్యాల్లో మనం నేర్చుకున్నాం. నీతి లేనివాడు కోతికెట్టే హీనుడు. ఒకవేళ మనం నీతిగా ఉన్నామంటే మన నీతి దేవుని దృష్టికి మురికి కొట్టుతో సమానం, అంటే సునీతితో ఉన్నాం. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నీతిమంతుడు కనుక ఆయన కార్చిన రక్తం ద్వారా మన పాపాలను క్షమించి వాళ్ళ నీతిమంతులుగా చేసినందుకు అందరికి సంతరిస్తుంది. హల్లెలూయా. నీతి న్యాయములు ఆయన సువాసనకి ఆధారాలు. కాబట్టి ఆయన వల్లే మనకి నీతి కలుగుతుంది, న్యాయం కలుగుతుంది, యథార్థత కలుగుతుంది, భయభక్తులు కలుగుతాయి. కాబట్టి నా వల్ల నీకు నీతి కలుగును. చదవనమాట యెహోవా యొక్క సేవకుల నీతి నా వల్ల కలుగుతుంది. అంటే నీతి నా వల్ల కలుగుతున్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది వారి స్వాస్థ్యము. దానికి స్తోత్రం. స్వాస్థ్యం అనే మాటకి అర్థం ఏంటి? ఆస్తి. నీతే మనకి ఆస్తి. నీతి దేని గుర్తుని అంటే నీతికి గుర్తు. ఎవరైతే దేవునికి భయపడతారో, హల్లెలూయా, వారికి నీతి అనే స్వాస్థ్యాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. నెంబర్ 3, సామెతల గ్రంథము 9:11. సామెతల గ్రంథము 9:11. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవిత సంవత్సరంలో అధికం కలుగును. వినండి, యేసుక్రీస్తు వల్ల ఫలము కలుగును, యేసుక్రీస్తు వల్ల నీతి కలుగును, యేసుక్రీస్తు వల్ల ఏం కలుగుతుంది? దీర్ఘాయువు. చాలా మంది నడిస్తే ఆయుష్ పెరుగుతుంది, నడిచేస్తుంది. మధ్యన 80 feet రోడ్డు, ఇంకేంటండి స్టేడియము. ఆ స్టేడియం చుట్టూ నడిచి ఆ గోడను పడిపోయాయి. అన్నాడు ఎరుకో గోడని గట్ట చుట్టూ తిరిగారు. కానీ ఈ గోడలు ఏంటంటే మంచి పటిష్టమైన ఆ స్టేడియం కట్టడానికి ఇరిగిపోయింది. ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ చాలా ఉండేది, స్టేడియం కూడా చాలా ఉండేది, మున్సిపల్ గ్రౌండ్ చాలా ఉండేది, పిఎస్ఎల్ స్కూల్ చాలా ఉండేది, 80 feet గ్రౌండ్స్ కూడా తిరుగుతుంది. చాలా మంచిదే, నడవడం మంచిది. నడిచినంత మాత్రం ఆయుష్ పెరగదు, కానీ నడిస్తే కొంత ఆయుష్కి అవకాశం. అది భయపెడుతుంది. ఎవరి వల్ల దీర్ఘాయువు కలుగుతుందట? యెహోవా వల్లనే. నా వల్లనే నీకు దీర్ఘాయువు కలుగుతుంది. దానికి స్తోత్రం. ఆయుష్ కేంద్రంలో ఆయుష్ లేదండి.
ఆయుష్ కేర్ వెళ్తే ఆయుష్ వస్తుందని దేవుని టెన్షన్ దగ్గరికి ఓపీ తీసుకోకూడదు, అపాయింట్మెంట్ తీసుకుని ఆరోగ్యానికి అయితే మంచిదే, నేను ఆయుష్ మాత్రం దేవుడి చేతిలో ఉంటుంది. అలానే హిజ్కియా రాజు ప్రవక్త రష్యాతో దేవుడు చదివిస్తాడంటే, నువ్వు మరణం వచ్చున్నావు, నీకు సిద్ధపరచుకో అని చెప్పమన్నప్పుడు చెప్తే వెంటనే ఆయన ఏం చేసింది, హిజ్కియా రాజు గోడ తట్ట ముఖం తిప్పుకొని, అయ్యా నీ దృష్టికి నేను ఏ విధంగా ప్రవర్తించానో చూడించి అని కన్నీరుతో ప్రార్థన చేశాడు. అప్పుడు మళ్ళా దేవుడు ఆ ప్రార్థన విని కన్నీటిని చూసి మళ్ళీ ఇచ్చిన 15 సంవత్సరాలు ఆయుషించింది. చెప్పబట్టండి, దేవుడి గురించి మాట్లాడుతున్నప్పుడు అది ఆటోమేటిక్గా దేవుని స్తుతించవచ్చు, చెప్పబట్టవచ్చు. దానికి స్తోత్రం. కాబట్టి ఆయుష్ దేవుడి ఇచ్చేది. హల్లెలూయా. ఈరోజు ఆశ వచ్చిన ఆశ ఇక్కడే ఉన్నారా? ఆశ, ఈ ఆశ చిన్న వయసులోనే కనీసం 12-13 అనుకుంటారు. ఆ సంవత్సరంలో పెళ్లి చేసి మన తల్లిదండ్రులకి అడిగారు, ఎందుకమ్మా ఇంత వయసులో చిన్న వయసులో చేస్తున్నారంటే, అయ్యా పాస్టర్ గారు నా భర్త టీవీతో రక్తం కలుపుకుంటున్నాడు, నేనైతే నా కడుపులో ఉన్న బ్రేకులన్నీ కూడా కుళ్ళిపోయి గర్భసంచి కూడా కుళ్ళిపోయింది, అది క్యాన్సర్గా మారిపోయింది, మీ ఇద్దరు బతకలో చచ్చిపోతుంది డాక్టర్లు చెప్పారు, నేను ఉంటున్నప్పుడు మా పిల్లలకు పెళ్లి చేసి నేను చూడాలనుకుంటున్నాను, చిన్న వయసులో పెళ్లి చేసి. కానీ దేవుని యొక్క కృప ఏంటి తెలుసా, ఆ అమ్మాయికి పెళ్ళయింది, ఆశకి. ఆశ అంత కూతురు కొడుకు కూడా దేవుడు ఇచ్చారు. ఇప్పటి వరకు నా బతికే ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎందుకు చెప్తున్నాడు, దేవుని మహిమార్థమే. ప్రియమైన దేవుని బిడ్డ, మనకి మరణకరమైన రావచ్చు. గతంలో మరణకరమైన కరోనా నుండి చాలామంది విడిపించబడ్డారు. ప్రతి గడపకి తట్టింది, ప్రతి ఇంటిలో ఒక్కొక్కరికి వచ్చింది, ఇప్పుడు కూడా వస్తుంది. ఆయన దేవునికి మహాకృప వల్ల ఆయన దేశం బట్టి రాష్ట్రంతోని తన ప్రజల పట్ల జాగ్రత్త చేసుకునే దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరణము నుంచి, మరణకరమైన వైరస్ నుంచి, కరోనా నుంచి, వస్తున్న స్ట్రైన్ వైరస్ నుంచి కూడా కాపాడగలిగిన దేవుడు, ఆయుష్ ఇచ్చిన దేవుడు మన దేవుడు. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడైనా ఉన్నాడా అంటే ఆ దేవుడే యేసుక్రీస్తు. దేవుడు మహాదేవుడు ఎక్కడైనా ఉన్నాడా అంటే, దేవుని వంటి మహాదేవుడు ఎక్కడైనా ఉన్నాడంటే ఆ దేవుడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఆయన వల్ల ఏం కలుగుతుందండి? ఫలం కలుగుతుంది. ఆయన వల్ల నీతి కలుగుతుంది. ఆయన వల్ల దీర్ఘాయువు కలుగుతుంది. 4వదిగా సామెతల గ్రంథం 8వ అధ్యాయం 19వ వచనం తొందరగా తీసి తల్లి సహాయం బంగారం కంటేను అపరంజి కంటేను నా వలన కలుగు ఫలం మంచిది. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డిది. మేలిమి బంగారము కంటెను అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. నీతి మార్గము యందును న్యాయ మార్గము యందును. అన్ని విషయాల్లో కూడా మనం అన్ని సమయాల్లో కూడా మనం స్తుతించే ప్రజలుగా ఉండాలి. అందరూ చేయబడి కరెంట్ లేనప్పుడు ఎంత నిశ్శబ్దంగా ఉన్నారో అర్థమవుతుంది. ఒక్క నిమిషం. ఇంతవరకు మనం చూసాం. 3వది ఏంటంటే, నా వలన ఫలము కలుగును, నా వలన నీతి కలుగును, నా వలన దీర్ఘాయువు కలుగును. ఇక్కడ రాయబడుతున్న మాట, నా వలన కలుగే ఫలము మంచిదంటే ఆయన ఇచ్చే ఫలము మంచి ఫలం ఇస్తాడు. ఈలోనే తల్లిదండ్రులు చెడ్డవారే ఉండి తన పిల్లలకి మంచి ఇవ్వని ఎరిగి ఉండగా, మన పరమ తండ్రి మంచివాడు తన పిల్లలకి
అందుకే పిల్లల మనపడ్డ మనకి ఎందుకు మంచి దేవుడు ఆమె కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలిగలేదు. జ్యోతిర్మయుడు దేవుని ఎదురు మనకు కలుగుతుంది. దానికి స్తోత్రం. మనం పరలోకం నుంచి మనకి అనుగ్రహించబడితే మనం ఏమీ పొందుకోలేదు. దానికి స్తోత్రం. ఆయన ఇచ్చే దేవుడు. ఆయన ఇచ్చేది ఏంటంటారా? మంచి ఫలం ఇస్తారు. అందరికి స్తోత్రం. తెలుసు అతి శ్రేష్టమైన గోధుమతో కొండ తేనెతో ఆయన మనం తృప్తిపరిచే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నా వల్ల కలుగు ఫలము మంచిది. త్రాగిపోతుందంటే కూడా పిల్లలు ఏదడిగితే అదే తీసుకుని ఏ విధంగా వస్తాడు. మన దేవుడు మంచి దేవుడు. పిల్లల మీద మనకు ఏదడిగితే అది తప్పనిసరిగా ఇస్తాడు. రొట్టెని అడిగితే రాయినవాడు, గుడ్డిని అడిగితే తేలినవాడు, చేపను అడిగితే పావును ఎవడు. ఏది అడిగితే అది ఇస్తాడు. మీ సంతోషం పరిపూర్ణమైనట్టుగా మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడిన. హల్లెలూయా. ఆయన ఇచ్చేది మంచిది. రెండవదిగా చూస్తే నా వల్ల కలిగే ఫలం మంచిది, నా వలన కలిగి వచ్చేబడి దొడ్డది. అంటే వచ్చేబడి అంటే రాబడి. రైతు పెట్టుబడి పడతాడు, రాబడి కూడా చూస్తాడు. పెట్టుబడి కంటే రాబడి కంటే పెట్టుబడి కంటే రాబడి తక్కువ వస్తే ఆ వ్యవసాయం చేయడానికి అయినా ఇష్టపడ్డాడు. కాబట్టి ప్రియమైన దేవునికి పెట్టారా, మనకి కలిగే రాబడి దేవుని వల్లనే కలుగుతుంది. అందరికి హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభు వల్ల మనకి రాబడి జరుగుతుంది. నా వల్ల వచ్చేబడి రాబడి దొడ్డది, అది మంచిది. ఇంకా ఆయన వల్ల కాకుండా వేరే విధంగా మనం ప్రయత్నం చేస్తే బల కింద చేయబడితే అది తాత్కాలికం. కానీ దేవుని వద్ద నుండి వచ్చేది మనకి దొడ్డది. దానికి స్తోత్రం. హల్లెలూయా. నా వలన కలిగే ఫలము మంచిది, నా వలన కలిగి వచ్చేబడి దొడ్డది. అది ఏ విధమైనది? మేలుని బంగారు కంటెను. మేలు బంగారం శ్రేష్టమైనది. అర్థమైంది. కేడియం అంటాం కదా. ఇప్పుడు పలానా వారు కేడియం అండి, పలానా వారు గోల్డ్ అండి. దానికి స్తోత్రం. హల్లెలూయా. మేలు బంగారం కొంత మట్టిగా ఉంటుంది. అది వస్తువులు తయారు చేయడం మంచిది. దానికి రాయి కలిపి కాసు బంగారంగా చేస్తారు. మేలు బంగారు కంటెను, అపరంజి కంటెను. అంటే అపరంజి అంటే అది బంగారం. ప్రశస్తమైన వెండి కంటెను. నా వల్ల వచ్చే ఫలం మంచిది. వెండి కంటే, బంగారం కంటే దేవుడి వల్ల వచ్చే రాబడి, దేవుడి వల్ల మరి కలిగే ఫలం చాలా మంచిది. హల్లెలూయా. ఈ బంగారం దైవత్వానికి సూచనగా ఉంది, వెండి విమోచనకి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమతో నువ్వు ఉండాలని, ఒకప్పుడు కోల్పోయిన మహిమ, ఏదే నుండి వెళ్ళగొట్టబడిన మహిమను మళ్ళా ఇవ్వడానికి క్రీస్తుడు దేవుడే ఉండి నలుగా వచ్చి మనందరికీ పాపం నిమిత్తమే సిలువలో బలై రక్తం కాల్చి ప్రాణం పెట్టి సమాజీవుడు తిరిగి లేచి కనపరుచుకుని తిరిగి రాబోతున్నాడు. ఆ మహిమలో మనం ప్రయత్నించడానికి నేను దినాల్లో చూస్తున్న ఒక సహోదరు అన్నారు, మాస్టర్ గారు, మనుషుల్లో మానవత్వం లేకపోతే ఇంకా దైవత్వం ఎట్లా ఉంటుంది? నిజమే కదా. నా మెండమంట క్రైస్తవులుగా కొన్ని విలువలు కోల్పోతున్నారు. నైతిక విలువలు, మారల్ వాల్యూస్ దేవుని బిడ్డలనే ఉండి కూడా ఇది తగదు. దేవుని వాక్యం సెలవిస్తుంది. కనీసం మానవత్వ దృక్పథంతో ఆలోచించండి, మాట్లాడండి, న్యాయం చేయండి. దైవత్వం కలిగిన మనం ఇంకెంత చేయవలసిన వారిని ఉన్నాం. వెండి విమోచన కంటే విడుదలకి కారణం. విడుదల, విమోచన మాట్లాడతామంటే విడుదల. వెండి బంగారం వంటి క్షయ వస్తువులు మనం విమోచించబడలేదు. యేసుక్రీస్తు రక్తంతో మనం విమోచించబడ్డాం.
నుండి, పాపం నుండి, పైకి భక్తి గల నుండి మనం ప్రత్యేకపరచబడ్డాం. ఆయన బిడ్డలుగా మనం చేసుకున్నాడు. నేను స్తోత్రం. మేలు బంగారు కెట్టిన, అపరంతి కెట్టిన, ప్రశస్తమైన వెండి కెట్టిన, ఆయన వల్ల వచ్చి కలుగు ఫలము మంచిది. హల్లెలూయా. డబ్బులు ప్రియమైన దేవునికి పెట్టారా? గంగి గోపాలు గంటే రాచాలంటే కదా. హల్లెలూయా. నీటితో కొంచెమైనా అది శ్రేష్టం. దేవునికి స్తోత్రం. ఆయన వల్ల వచ్చి రాబడి చాలా దొడ్డది. 4వ వచనం అయిపోయింది. 5వది 84వ కీర్తన 11వ వచనం. 84వ కీర్తన 11వ వచనం. దేవుడైన యెహోవా సూర్యుడును ఏడుగునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించెను. కాబట్టి యెహోవా ఏం చేస్తాడ? కృపయు ఘనతయు అనుగ్రహించింది. కృప అంటే ఏంటి? ఆయన కృప అర్థం ఉంటుంది. చెప్పండి, ఆయన కృప అర్థం ఉంటుంది. నిరంతరం ఉండదు. ఆయన ప్రేమ శాశ్వతకాలం, ఆయన దయ ఆయుష్కాలం, ఆయన కోపం నిమిషమే. గత సుమారు 6 నెలలకు 8 నెలల్లో వెలవెల్లాడిన ప్రపంచం అంతా. ప్రేమ దేవునికి పెట్టారు. ఒకసారి ఆలోచిద్దాం. కరోనా కోరలు, దేవుని యొక్క ఉగ్రత కోపానికి గురైన మనము కేవలం దేవుని కృప చేస్తే, కృప అనే మాటకి నిర్వచనం మీకు చెప్తాను. మన స్థితిని ప్రభువు తీసుకుని ప్రభు స్థితిని మనకి ఇచ్చేదే కృప. అందులో మనం దరిద్రంగా ఉండగా ఆయన ధనవంతుడే ఉండి మన కొరకు దరిద్రంగా మారిపోయాడు. యేసు ప్రభు నుంచి ఎవరికి లేదండి. అందరికి తెలియదు. నీ కొరకు దరిద్రంగా మారాడు. ఆయన ప్రేమ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంది. ఆయన మన కృపయు ఘనతయు అనుగ్రహించిన. ఘనత అనేది దేవుడు ఇచ్చేదండి. మనం పొందుకుంటే అనుకుంటే వచ్చేది కాదు, చేసుకుంటే వచ్చేది కాదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నెక్స్ట్ తర్వాత 96వ కీర్తన 6వ వచనం. 96వ కీర్తన 6వ వచనం. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. బల సౌందర్యాలు ఎక్కడండి? ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నవి. దానికి స్తోత్రం. బ్యూటీ పార్లర్స్ లేవండి, జిమ్లో లేదు, లేకపోతే ఫుడ్ సెంటర్స్లో లేవు. బైబిల్ చెప్తుంది బలము సౌందర్యాలన్నీ కూడా ఎక్కడండి? ఎత్తెత్తుకు నా నామన కూడి ఉంటారు. పరిశుద్ధులైన దేవుడిని పరిశుద్ధంగా ఎప్పుడైతే ఆశ్రయిస్తామో దానికి స్తోత్రం. అక్కడే మన బలమైన, మన సౌందర్యమైన, ఘనత ప్రభావమైన ఆయన వల్లనే మనం కలుగుతుందని నమ్మవలసిన స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరూ చేపట్టి హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పింది అనిపిస్తుంది. ఇదే భాష, ఇదే భాష వినపడలేదు. ఏ భాష? పరీక్షల భాష. పిల్లలకి పరీక్ష కాదు, మన పరీక్షలో ఉన్నాయి. గడిచిన సంవత్సరం మన చీఫ్ మినిస్టర్ గారు దయవల్ల పరీక్ష రాయిపోయినా పాస్ అయిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించింది. పరీక్ష కొరకు సిద్ధపడుతున్న విద్యార్థులు ఒకసారి చేయబెట్టండి. పరీక్ష కొరకు ఎవరు పరీక్ష రాస్తున్నారు? చేయబెట్టండి. పరీక్ష రాసే విద్యార్థులు, రాయబోతున్న విద్యార్థులు, రాస్తున్న విద్యార్థులు ఒకసారి చేయబెట్టండి. చాలా మంది చేతులు స్తోత్రం. పరీక్ష రాస్తున్న విద్యార్థులారా
విద్యార్థులారా, ప్రభు వల్ల మీకు కలిగేది ఏమిటి? సామెత గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం చదవండి. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. అందరూ చేపట్టి వ్యాధిస్తారు. చాలా మందికి మధ్య చదివిన మర్చిపోతుంది కదా. మాస్టర్ గారు చదివారు కానీ నాకు రాకుండా ప్రార్థించింది. ఎందుకంటే పరీక్ష ముందు చదువుతారు, ఇన్నాళ్ళంతా చదివేస్తారు. ఎప్పటికప్పుడు చదువుకుంటే ఏ రోజు చదువు ఆ రోజు చదివితే ఎటువంటి ఒత్తిడి గురికారు. ఒకేసారి మనము టీ పెట్టుకొని నిద్ర లేకుండా మాత్రం వేసుకొని ఒర్రె అయిపోయి చదివి అంటే వచ్చింది కూడా మర్చిపోయి అలాగా చాలామంది ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డరా, మీరు ఒత్తిడి గురికామవుతుంది. విద్యార్థులారా అవసరాలా, మీరు ఏ పరీక్ష రాస్తున్నారో నాకు తెలియదు, కానీ బైబిల్ చెప్తుంది అంటే యెహోవాయే మీకు జ్ఞానం ఇచ్చేవాడు. ప్రతి ప్రశ్నకి సరైన సమాధానం రాయడానికి శక్తినిచ్చి దేవుడు. బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన గుర్తుమలే ఉన్నవి. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉంది అలా అప్పుడు లేక దేవుడు అడిగవలను. ఎవరిని గద్దించగా ఆనందంగా దయచేసే దేవుడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానాన్ని, బుద్ధిని, జ్ఞాపక శక్తిని దేవుడు ఇచ్చేవాడు, తెలివిని ఇచ్చేవాడు, వివేచన ఇచ్చే దేవుడు. దక్షిణం కేవలం దేవుడు నోట్లలో ఉన్నాయని అందరి దక్షిణం తిరుగుతాం అన్నయ్య. కాబట్టి ప్రియమైన దేవునికి బిడ్డరా, ఒకసారి ఆలోచించేద్దాం. మనకి జ్ఞానం, తెలివి, వివేచన కూడా ఆయన వల్లే కలుగుతుంది. అందరి దక్షిణం తిరుగుతాం. కాబట్టి ఆయన వల్ల కలిగేవి ఏమిటో మనం చూస్తాం. సొంతంగా మీరు మీ నుంచి నేను వినాలనుకుంటున్నాను. ఆయన వల్ల కలిగేవి ఏంటి చెప్పండి ఒకసారి. నా వల్ల నీకు ఏం కలుగును? ఒకటి ఫలము, ఫలం అనే వాటికి ఫలం అవ్వచ్చు, ఆత్మ ఫలం అవ్వచ్చు, లేకపోతే మన ప్రయాసకితైన ఫలం అవ్వచ్చు. దానికి స్తోత్రం. రెండవది ఆయన వల్ల నీతి కలుగును. మూడవది ఆయన వల్ల దీర్ఘాయువు. 4 ఆయన వల్ల మంచి ఫలం. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన వల్ల కలిగే వచ్చబడి, రాబడి, పెట్టుబడి కట్టే మంచి స్తోత్రం. అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా దయచేసే దేవుని యొక్క రాబడి. హల్లెలూయా. చాలా మంది అంటే 10వ వంతు కదండి. కాలు కట్టిన ఒక వ్యక్తికి 90% దేవుడికి ఇచ్చిన ఇంకెక్కడైపోయిందండి. అంతగా ఆశించడానికి కారణం అని తెలుసా మీకు? ఆయన మరి 10వ వంతు ఆయన దేవుని సన్నిధికి ఇచ్చే అలవాటు ఉంది. దర్శిస్తున్నాం. అందుకోసమే ప్రతి ఇంటిలో కూడా కాల్కే అన్నది దేవునికరంగా ఉంది. అందరూ దర్శిస్తున్నాం. హల్లెలూయా. మన దేవునికి బిడ్డరా, ఇచ్చి నన్ను శోధించిన ఎలా ఆకాశ వాక్యం చెప్పి పట్టధార దేవునితో కుమరిస్తున్న వాగ్దానం చేసిన మాట్లాడి చూద్దాం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, దశభాగమును, ప్రతిష్టాత్మకమును, సాక్షాత్మకమును ఇచ్చి నన్ను శోధించిన ఎలా ఆకాశ వాక్యం చెప్పి పట్టధార దేవునితో కుమరిస్తున్న వాగ్దానం చేయడం మాట ప్రకటన పలాకిలో రాయబడి ఉంది. అందరికి ఇష్టం తిరుగుతాం. అలాగే దేవుని సన్నిధిలో ఇచ్చే ఫలం, మంచి ఫలం కావాలనుకున్నవారు, మంచి రాబడి పొందాలనుకున్నవారు దేవుని సన్నిధికి ఆయన వల్ల కలిగేవి అని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఇచ్చిన దాంట్లో మనం మన హృదయాన్ని ఇద్దాం, సమయం ఇద్దాం, మనం కలిగినది ఇద్దాం. అటు ద్వారా దీవులు పొందుకుందాం. ఆయన నా వల్ల కలిగేది కృప, ఇంకా ఘనత. ఆయన వల్ల కలిగే
ప్రభావములు, ఘనత ప్రభావములు, బల సౌందర్యం. ఆయన వల్ల కలిగేవాడుగా జ్ఞానము, వివేచన, ఇంకేంటే తెలివి కూడా ఆయనే అనుకోబోతున్నాడు. అందరూ తెలుసు తిరుగుతాం. అట్టి రీతిగా దేవుని వల్ల వచ్చినవి అవి మనం పొందుకొని మన జీవితాల్లోని అవి ప్రాప్తించాలని కోరుకుంటూ ఈ ఉపదేశాన్ని అందిస్తున్నాము. ఈ ఉపదేశం దేవుడు దీవించగలక అందరూ ఒకేసారి ఆలోచించారు. మన మధ్యలో ఉన్న ప్రభుదాస్ గారు ముందుకు వచ్చి చివరి ప్రార్థన కానుకల నిమిత్తం, సంఘ అవసరతల నిమిత్తం ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత వారు కోరిన విధంగా పరలోక ప్రార్థన చేసుకున్న తర్వాత దైవజనుల యొక్క ఆశీర్వాదంతో ఈ యొక్క ఆరాధన ముగించుకుందాం. సమయం ఇచ్చినటువంటి అసిస్టెంట్ పాస్టర్ గారికి మరి తెలియపరుస్తున్నాం. ప్రార్థన చేసే ముందు మీకు 2 విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. మా దేవా, పరిశుద్ధుడు 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 నిత్యము దేవదూతలతో పరలోకములోని పొగడబడుతూ స్తుతింపబడుతూ కనపరచబడుతున్న మా గొప్ప దేవ, మా రక్షక, మా విమోచక, మా కొరకు ప్రభా నీ 40 దినముల కూడా ప్రభా ఎన్నో శ్రమలను గురించి మా కొరకు ప్రార్థించి తండ్రి కలువరి గిరిలో ఆ శిలువలో వేలాడి నీ శ్రేష్టమైన రక్తాలను చిందించి తండ్రి మా కొరకు నీ ప్రాణములను అర్పించావు. దాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఇదిగోనైనా ఈ సమయంలో సంఘం అంతా కూడా ప్రభు నేను జ్ఞాపకం చేసుకుంటుండగా తండ్రి మరి ఉపవాస దినాల్లో కూడా సంఘమంతా కూడా ప్రభా నేను స్తుతిస్తూ ఉంది, నేను ఆరాధిస్తూ ఉంది, నేను భయపరుస్తుంది. మీ యొక్క పరిశుద్ధాత్మ నా పైకి భరించండి. ప్రతి ఆత్మను మీ చేతిలో ఎత్తి పట్టుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగోనైనా ఈ మధ్యాహ్న సమయంలో ప్రభా ఆరాధనంతా కూడా మీరు మా మధ్యలో ఉండి మీ పరిశుద్ధాత్మ చేత ప్రభు నడిపించినందుకు నీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపించుకుంటున్నాం. ఇదిగోనైనా ఎత్తబడినటువంటి కానుకని ప్రభా ఇచ్చిన ప్రతి హస్తాన్ని ఏ నిధుల నుండి అయితే ప్రభా ఇచ్చినారో ఆ యొక్క నిధులను ప్రభా మరి ఆకాశ వాక్యాలను గుప్పెలను గుప్పి దీవించి ఆశ్రదించి వారి యొక్క నిధులను మరి నూరువంతులుగా మరి సమకూర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇదిగోనైనా సంఘానికి ఏది అవసరం ఉన్నాయో ప్రభా మరి మాకంటే ముందుగా నువ్వు ఎరిగిన మా గొప్ప దేవుడు నాయన. ప్రతి అవసరం తీర్చేవాడు తండ్రి. మా అవసరం ప్రభా నువ్వు మాకంటే ముందుగా మా తలాపులు పట్టక ముందే నువ్వు ఎరిగిన దేవుడు తండ్రి. ఇదిగోనైనా సంఘాన్ని ప్రభా మీ చేతిలో ఎత్తి పట్టుకున్నాను ప్రభా. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి ప్రభా ఎవరు ఏ సమస్యలో ఉన్నారో, ఎటువంటి బాధలో ఉన్నారో తండ్రి ఎదిగి ఉన్నారు వారిని నుండి కూడా విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగోనైనా సాయంకాల సమయంలో ఇదిగోనైనా మరి శ్రీనివాసు గారు 25వ వివాహ వస్తువును జరుపుకుంటుండగా తండ్రి వారు కూడా సంఘాన్ని ఆహ్వానించుండగా ప్రతి ఒక్కరు కూడా ప్రభా ఆత్మతోనైనా నడిపించమని తండ్రి ఆ యొక్క అందరూ కూడా పాల్గొనేటట్టుగా నడిపించండి తండ్రి. ఇదిగోనైనా ఈ చిన్న ప్రార్థన దీనుడైనా ప్రభా పనికి మానివాడిని నా ప్రార్థన సన్నిధిలో చేర్చుకోమని దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును మా రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన ఈ మనవి ఆలకించమని వేడుకుంటున్నాం మా తండ్రి. దేవుని ప్రేమ, మా రక్షకుని యేసుక్రీస్తు మహాకృప, పరిశుద్ధాత్మ గణ్యమైన సహవాసం కుడిని మనకును ప్రభువును ప్రేమించే సకల పదలకు సదాకాలము తోడే ఉండును గాక.